అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ మూవీ తోటి ఇప్పుడు విశ్వంబర కాస్త ఊపిరి పీల్చుకుంది అనే టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. సో ఏంటి దాని అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హలో అండి. సార్ నమస్కారం. అయితే ఇప్పుడు నిజంగానే విశ్వంబర ఊపిరి పీల్చుకుందంటారా? ఏ విధంగా? ఇప్పుడు వస్తున్నటువంటి టాక్ ఏంటంటే విశ్వంబర చిత్రానికి ఊపు వచ్చింది అనేది. నిజంగా మనం దాన్ని కొంచెం మెచ్యూర్డ్గా డిస్కస్ చేస్తే వాస్తవం అనిపిస్తుంది. విశ్వంబర ఎందుకంటే మనశంకర వరప్రసాద్ కన్నా ముందే స్టార్ట్ అయినటువంటి చిత్రం. ఆ చిత్రం కన్నా అంటే ఈ మనశంకర వరప్రసాద్ కన్నా ముందే టీజర్స్ లాంచ్ అయినటువంటి చిత్రం అది. చిరంజీవి గారు సరే అది ఇప్పుడు 156 అంటారా 158 చిత్రంగా వస్తుంది అనేది వేరే విషయం. విశ్వంబర అనే చిత్రం బింబిసార డైరెక్టరు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర చిత్రాన్ని నిర్మిస్తున్నారు యూవీ క్రియేషన్స్ వారు. అయితే ఈ విశ్వంబర అనేది సోషియో ఫాంటసీ చిత్రంగా చెప్పబడింది. అంటే ఏంటంటే ఒక జగదేక వీరు లాంటి కథ. అంటే అంటే ఒక ఊహాతీతమైనటువంటి కాల్పనికానికి సోషల్ లైఫ్గా ఉన్నట్టు మామూలు కామన్ మ్యాన్తో ఇంటరాక్ట్ అవ్వడానికి సోషియో ఫాంటసీ చిత్రం అంటాం. అంటే ఓ రానగానే ఒక రాజకుమారుడు ఉన్నాడు, ఆ రాజకుమారు వేటకెళ్ళాడు, లేదా కాడలో హిమాలయాలకు వెళ్ళి ఏదో సాధించాడు. ఇట్లాంటివన్నీ కూడా ఒక ఊహాతీతమైన కథలు. ఆ కథలోకి సామాన్య కామన్ మ్యాన్ వెళ్ళడం, దాన్ని సోషియో ఫాంటసిస్టీగా చెప్తాం మనం. ఈ సోషియో ఫాంటసీ చిత్రం తరగానే చెప్పొచ్చు ఈ చిత్రాన్ని. అట్లాగే ప్రజెంట్ చేశారు. మరి మూల కథ ఏంటైతే ఇంతవరకు మనకు క్లారిటీ లేకుండా మనకు. అయితే ఆ సినిమా ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో అప్పటి వరకే చిరంజీవి గారి చిత్రాల మీద కానీ చిరంజీవి మీద నెగిటివ్ టాక్స్ వస్తూ ఉన్నాయి. ఈలోపు బోలాశంకరుడు, వాల్తేరు వీరయ్య వరుసగా డిసప్పాయింట్నెస్ అవ్వడం, బోలాశంకర్ విషయంలో చాలా డిజాస్టర్ అవ్వడం, చాలా డిస్కషను, చాలా ట్రోల్ అవ్వడం జరిగింది. ప్రొడ్యూసర్ మీద చాలా ఇబ్బందులు పడ్డాడని రకరకాలుగా అయింది. అంటే ఒకవైపు చిరంజీవి గారి రాజకీయ పార్టీలోకి రావడం, వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం ఎంత జరిగినా కొంత రాజకీయ లీడర్లు ఈయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ విధంగా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వీళ్ళని వేధిస్తూనే ఉన్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అదే పని కట్టుకొని చిరంజీవి గారి మీద చాలా ట్రోల్ చేస్తుంటే ఆ తాకిడి తట్టుకోలేక చివరికి కూడా తను వెళ్ళేసి కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది, మనందరికీ తెలిసిందే. సో ఈ వాల్తేరు వీరయ్య ఇట్లాంటి డిసప్పాయింట్ అయిన తర్వాత ఈ విశ్వంబర టీజర్ రిలీజ్ అయితే హైప్ క్రియేట్ అవుతుంది, బాగా బజ్ క్రియేట్ చేద్దాము. ఎందుకంటే జగదేక వీరుడు ఒక సుందరి అసలు అది ఒక యూనిక్ పీస్గానే చెప్తాం. చిరంజీవి కెరీర్లో కానీ తెలుగు చలనచిత్రాలలో మంచి రికార్డ్ బ్రేకులు చేసింది, మంచి పాటలు. నాకు తెలిసి 365 days కంటిన్యూగా ఆడిన చిత్రం అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. అంత మంచి క్రేజ్ తెచ్చినాం. సో ఆ తరహా తీసుకుంటే మళ్ళీ అదే లైమ్ లైట్లోకి వెళ్ళిపోతామని సేఫ్ గేమ్గా బిజినెస్ చేసి ఉండొచ్చు, తప్పేం లేదు. అలాంటి ఆలోచన వచ్చినటువంటి చిత్రం తీరా టీజర్ రిలీజ్ అయినాక బాగా ట్రోల్ అయింది అది కూడా. ప్లస్ వీళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యారు. సార్ అప్పుడు నిజంగా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశపరిచింది. ఈవెన్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఇల్లిటరేచర్గా అంటే చిన్న పిల్లలు చేసినట్టుగా ఉంది, అంత ఏదో అనుకుంటే అనేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ కన్ఫ్యూజనెస్లో ఏమనుకున్నారో గత సంవత్సరం 2025 సంక్రాంతికి రావాల్సిన చిత్రం వేసవి అన్నారు. ఆ తర్వాత పోస్ట్ పోన్ అవుతూ వచ్చేసి సడన్గా ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాన్ని ముందు తీసుకున్నారు. సో ఇది బిజినెస్ స్ట్రాటజిక్ అనే చెప్తాను, కావాలనే చేసి ఉండొచ్చు. అంటే విశ్వంబర అనేది భారీ బడ్జెట్తో కూరుకునే చిత్రం. బేబీ అది ఒక 500-600 కోట్ల చిత్రం అయితే 100 కోట్లు 150 కోట్ల చోతో ఫ్యామిలీ చిన్న డ్రామా చేసేసుకుంటే సక్సెస్ అయితే మంచి క్రేజ్ వస్తుంది ఒక అని చెప్పేసి ఈ జోనర్ నుంచి ఇంకో జోనర్కి షిఫ్ట్ అయ్యాడు. అంటే ఆ యాక్షను అదంతా ఫైటు అదంతా కాకుండా రెగ్యులర్ ఫార్ములాకు వచ్చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్కి వెళ్దామని చెప్పేసి మరి అది చిరంజీవి గారి నిర్ణయం కావచ్చు, లేదా అనిల్ రావుపూడి గారు చెప్పినటువంటి కథాంశంలో వాళ్ళకి ఐడియా మారి ఉండొచ్చు. ఏది జరిగినా కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళు ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా సినిమా చేసి రైట్ టైంలో రిలీజ్ చేయడం, ఈ టైంలో రిలీజ్ చేయడం కూడా వాళ్ళకి కొన్ని కలిసి వచ్చిన అంశాలుగా చెప్పవచ్చు. సినిమా పాజిటివ్ వచ్చేసరికి మా బిజినెస్ పర్లేదు. చిరంజీవి అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ కాంబినేషన్కి కానీ ఆ హీరోకి కానీ బిజినెస్ ఓపెన్ స్కోప్ ఉంటుంది. అంటే బయర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు వస్తారు, ఫైనాన్స్ దొరుకుతుంది, బయర్లు వస్తారు, ఎగ్జిబిటర్లు ముందుకు వస్తారు. ఇదంతా కూడా సహజమే.
ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ హిట్ అవ్వడంతో విశ్వంబరకు కొంచెం పాజిటివ్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఓకే. అనిపిస్తుంది. నిజంగా చూస్తే అది కరెక్టే. విశ్వంబరకు కూడా జరగాల్సినటువంటి కరెక్షన్స్ కూడా జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం. అంటే మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ చేయడం కానీ బహుశా రీషూట్ కూడా చేసి ఉండవచ్చు, తప్పేం లేదు, మనకు తెలియదు ఆ విషయాన్ని. సో సినిమాలు ట్రిమ్ చేసేసి మళ్ళీ అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, అది బహుశా 2024-23కి సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ కానీ లేదా ఆ కథాంశం కానీ కావచ్చు. అప్పుడు సార్ గ్యాప్ చాలా వచ్చింది కదా, అంటే ఈ 3 ఇయర్స్ ఈ 3 ఇయర్స్లో చాలా మార్పులు వచ్చాయి, ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో కూడా మార్పులు వచ్చాయి కదా. ఆ తరహా మార్పులు ఏమైనా చేసుకొని మళ్ళీ 26లో బహుశా రేపు వేసవికి కానీ రాబోయే ఉగాదికి కానీ రిలీజ్ చేస్తారమని ఎక్స్పెక్టేషన్. మొత్తం మీద ఈ మనశంకర వరప్రసాద్ సక్సెస్ అనేది ఇప్పుడు విశ్వంబరకు ఒక ఆక్సిజన్గా మారిందని చెప్పవచ్చు. సార్ ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కూడా ప్రతి సంక్రాంతికి ఇలా వచ్చి హిట్ కొట్టేస్తున్నారు, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గర చేసుకున్నారని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక జోన్లో ఒక విధానంలో బిజినెస్ సక్సెస్ పల్స్ పట్టుకుంటే ఆ విధానంలో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరికి ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన సమాజం కోసం సినిమాలు తీస్తుంటారు, బిజినెస్ పక్కకు పెడతాడు, సబ్జెక్టు ఆయన సమాజం ఉద్దేశంతో పెట్టి ఏం చేయాలని చూస్తారో దాంట్లో ఆ వరవడిలో ఒకసారి విజయం అపజయాలు ఉంటాయి. అంటే ఎవరి తరహా చిత్రాలు అనుకుంటాయి. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఉన్నారు, సంగీతం సంస్కృతి సాహిత్యం విలువల మీద ఆయన లేదా సాంప్రదాయాల కట్టుబాట్ల మీద ఆయన ఒక విధానమైన చిత్రాలు తీస్తారు. ఎక్కువ చిత్రాలు అవే ఉంటాయి, వేరే తరహా చిత్రాలు లేవని. సో అట్లా అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీల మధ్యలో జరిగే డ్రామాని, ముఖ్యంగా ఇప్పుడు ఆయన చిత్రాలు లేకపోతే స్పౌజు అంటే ఒక భార్య ఒక ప్రియురాలు ఈ తరహా చిత్రాలు తీసుకున్నాడు. దాంట్లో కామెడీ చూపించడం ఈ నేటి తరం. ఇంకా గుడ్లీ ఏంటంటే అనిల్ రావు గారి చిత్రాల్లో అసహ్యమైనటువంటి అసభ్యకరమైనటువంటి బూతు కామెడీ అయితే లేదు. ఒక హెల్దీ 99% ఎక్కువ శాతం హెల్దీ కామెడీ ఉంటుంది. సో దాన్ని ఒక గ్రిప్ తీసుకున్నాడు. సో వాటి బాగానే ఉంటుంది. 3 చిత్రాలు బాగా చేశాడు, 3 ఇయర్స్ ఆయన హిట్ కొట్టాడు. రేపు భవిష్యత్తులో కూడా అదే చేస్తాడేమో. ఇప్పుడు F2 తర్వాత F3 తీశాడు. అట్లాగే మనశంకర వరప్రసాద్ తర్వాత ఇంకొక దాంతో సీక్వెల్ 2 కూడా తీసినా పర్లేదు, ఆశ్చర్యపడక్కర్లేదు. మొత్తం మీద అనిల్ రావుపూడి గారు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్లో, అంటే ఒక 150 సుమోలు పగలగొట్టేసి కాళ్ళు ఎగరగెట్టేటువంటి డైరెక్ట్కి ఏ క్రేజ్ ఉందో, ప్రశాంతంగా ఫ్యామిలీల మధ్యలో చిచ్చులు గొడవలు ఆ కామెడీ ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాలో కూడా అంత క్రేజ్ని తీసుకొచ్చి ఎవరైతే ఒక ప్రొడ్యూసర్కి 100 రూపాయలు పెడితే 110 రూపాయలు లాభాన్ని ఇచ్చేవాడే నిజమైనటువంటి డైరెక్టరు. సో ఆ ఫార్ములా చూస్తే అనిల్ రావుపూడి సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.